వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాప్తించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం. శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది. అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు. కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం. మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా, ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం. ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి, అలాగే శుక్ర మౌఢ్యాలు, అలాగే నర్మదా పుష్కరం, అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం. ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి 4 మే 2024 ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికి 28 మే 28 కర్తరి త్యాగం ఉందన్నమాట. అలాగే శుక్ర మౌఢ్యం కూడా మే 1 ప్రారంభమవుతుంది. అలాగే శుక్ర మౌఢ్య త్యాగం వచ్చేసి జూలై 7 అయిపోతుంది. అలాగే 1 నుంచి అంటే మే 1 నుంచి నర్మదా పుష్కరాలు, రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు, పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు, ధర్మాలు, క్షేత్ర దర్శనాలు, నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకి చాలా మంచి అవకాశం అన్నమాట. ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకి పుష్కరాలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే 1 మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను, అది కూడా చూడండి ఒకసారి, అది గోచార రీత్యా ఉంటుంది. అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది, అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది. వాటిలో అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్సు, బిల్డర్సు, అలాగే వ్యవసాయదారులు, ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అన్నమాట. ముఖ్యంగా ఒక 20 మంది దాకా ఈ 20 విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి, అంటే ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా. మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు 100% కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు. అయితే ఇవి 100కి 100 పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని 50% మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా లెక్కేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ గవ్వల ప్రశ్నలో ఆయా రాసుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను. చక్కగా జాగ్రత్తగా వీక్షించండి. ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క 2 మాత్రమే శుభులు ఉన్నారు.
మిగతా 7 పాపులు ఉన్నారు నవనాయకుల్లో. అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు, అలాగే శని. కుజుడు రాజు అయ్యాడు, మంత్రి శని అయ్యాడు. అలాగే సేనాధిపతి కానివ్వండి, ఆర్ఘ్యాధిపతి కానివ్వండి, మేఘాధిపతి కూడా శని అయ్యాడు. అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు. అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు. అలాగే రసాధిపతి గురువు, అలాగే నీరసాధిపతి కూడా కుజుడయ్యాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ 7 పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశకాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం, క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దేశకాలమాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది. మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం శత్రుభేదం, శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. ఇంకా బ్లాక్మెయిలింగ్ కానీ, టీజింగ్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెచ్చుమీరే అవకాశం ఉంటుంది. అలాగే దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింట్ ఇచ్చేస్తుంది అన్నమాట, ఇలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృతనామ సంవత్సరంలో చేసుకున్నాం. శోభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం. అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. మనకు కావలసిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని అవటం వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు, చాలా చికాకులు, మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే గవ్వల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా, లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుంది చూద్దాం అది కూడా. అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, అలాగే శ్రామికులకు కానివ్వండి, కర్షకులకు కానివ్వండి, ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అన్నమాట. అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను, చాలా గొప్పగా ఉంటుంది, కోట్లు వచ్చేస్తాయి అని చెప్తున్నారు. కానీ నేను ఈ యొక్క గ్రహచార రీత్యా చూసినట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనపడట్లేదు. కానీ ముఖ్యంగా 5 రాసుల వారికి మటుకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ 5 రాసుల వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది. దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో. తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ యొక్క అమ్మవారి సేవ, ఉపాసన వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక. అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో, మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోను మేము చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ రాసుల వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే 1-2 సార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సర మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మిథున రాశి కిందకు వస్తారు. మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6.
అంటే ఈ సంవత్సరం వారికి చాలా వరకు న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా శని, రాహు, కేతు అలాగే గురువు యొక్క అనుగ్రహం ఏదైనా బాగుంది అంటే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఒక్క రాహు తప్పితే శని, గురు, కేతువుల యొక్క ప్రభావాలు అంతగా యోగించట్లేదు. అయినా కూడా మరి ప్రశ్నశాస్త్ర ప్రకారం గవ్వల ప్రశ్న వేసి ఎలా ఉండబోతుంది, ఈ యొక్క మిథున రాశిలో పుట్టిన ముఖ్యమైన కొన్ని విభాగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన వారు ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నట్టయితే వాళ్ళకి ఎలా ఉండబోతుంది పిల్లలకి అనేది చూద్దాం. వీరు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేయక, కాలయాపన చేయకుండా విద్య పట్ల చక్కటి అవగాహన పెంచుకున్నట్టయితే భవిష్యత్తు చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకి ఇది దాదాపు అధిక శ్రమ, అలాగే మీ యొక్క ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్స్ ఆగిపోవడం, కాలయాపన చేయడం, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఎక్కువ సమస్యల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పండితులకు ఎలా ఉంది ఈ సంవత్సరం? పండితులకి అధిక శ్రమతో కూడుకున్నటువంటిది, అవమానాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి జాగరూకులై ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకులకు ఎలా ఉంది ఈ సంవత్సరం? వీరికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలంటే, ఏది ప్లస్ అంటామో అది మైనస్ అనమాట వాళ్ళ దృష్టిలో. ఏది మైనస్ అది వాళ్ళ ప్లస్. కాబట్టి దీన్ని మనం ప్లస్గా భావించడానికి అవకాశం లేదు, దీన్ని మైనస్గా కూడా భావించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వీరికి సంబంధించిన దాంట్లో ప్రజాబలం, ప్రజా ఆదరణ అనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. కానీ వీరికి తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అంటే వీరికి అంతటి అదృష్టాన్ని సమకూర్చే అవకాశాలు ఈ సంవత్సరం బాగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయదారులకి దాదాపుగా తెగుళ్ళు, చీడ పీడలు పట్టి, అంటే పంట పొలం నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మీరు అశ్రద్ధగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ సంవత్సరం అధిక ఎండలు ఎక్కువ ఉంటాయి, అధికంగా వర్షాలు కూడా రావడానికి అవకాశం ఉంది, అది కూడా అకస్మాత్తుగా. కాబట్టి పంట నష్టాన్ని ఎక్కువ సూచిస్తుంది ఈ ప్రశ్న. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా తెలివితేటలతో మీరు మీ యొక్క పంటను చేజిక్కించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే చేతి వృత్తుల వారికి ఎలా ఉంది? చేతి వృత్తుల వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ అధిక శ్రమను, తక్కువ ఆదాయాన్ని కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి, అది ప్రభుత్వ అధికారులు, చాలా విశేషమైనటువంటి అధికారులకి చాలా బాగుంది. కానీ మీ పై అధికారుల యొక్క ప్రెజర్ మీ మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీపై ఒక కన్ను, వేరే థర్డ్ ఐ అనేది ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఉద్యోగస్తులు, ప్రైవేట్ అధికారులు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎలా ఉంది? వీరికి అధిక శ్రమ అనేది ఉంటుంది. అలాగే 50-50 మీ యొక్క టాలెంట్ని బట్టే మీ యొక్క డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, అలాగే మీకు సంబంధించినటువంటి అన్ని యోగాలు చక్కగా మీరుగా కష్టపడి సాధించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా వ్యాపారవేత్తలకు ఎలా ఉంది? పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా చాలా గొప్పగా రాణించే అవకాశం ఉందన్నమాట. ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఇది కూడా చాలా గొప్ప రిజల్ట్స్ని వీళ్ళు పొందుతారు. కాబట్టి మీరు అనుకున్న విధంగా ఈ యొక్క సక్సెస్ రేట్ని పొందడానికి చాలా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా కాంట్రాక్టర్స్కి ఎలా ఉంది? కాంట్రాక్టర్స్ పరంగా చూసినట్లయితే వీరికి ఎక్కువ శాతం మనీ క్రైసిస్ రావడానికి అవకాశం ఉంది. మీరు అనుకున్నంత ఫాస్ట్గా మీ మూమెంట్స్ ఉండకపోవచ్చు. దీనివల్ల మీ బిల్స్ ఆగిపోవడం కానీ ఇలాంటివి జరగడం వల్ల కొంచెం మానసిక ఆందోళన గురయ్యే అవకాశం ఉంటుంది. అదే మీ వ్యక్తిగత జాతకంలో కానీ గురువు, శుక్రుడు కానీ మంచి యోగదాయకంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు విశేషమైనటువంటి రుచిపయోగాన్ని కూడా పొందినట్లయితే తప్పకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ మీరు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంట్రాక్టర్స్కి ఎలా ఉందో తెలుసుకుందాం.
కాంట్రాక్టర్స్ పరంగా చాలా మంచి ఫలితాలు మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది అని తెలుసుకుందాం. సినిమా రంగంలో ఉన్న వారు కూడా మీరు మ్యాక్సిమం మీ యొక్క టాలెంట్ని బయటికి తీయాలి. అదేవిధంగా అధిక శ్రమ అనేది ఎక్కువ ఉంటుందనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా డాక్టర్స్కి ఎలా ఉంది? ఈ సంవత్సరం డాక్టర్స్కి చాలా ఎక్కువ లాభాన్ని గడిస్తారని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క మిథున రాశిలో ఉన్న వారికి మానసిక అశాంతి అలాగే శారీరకమైనటువంటి దౌర్బల్యాలను గురి అయ్యే అవకాశం ఉందంటే అంటే జబ్బులు ఎక్కువ ప్రబలే అవకాశం, ఎక్కువ రిసీవ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లాయర్స్కి ఎలా ఉంది? లాయర్స్ పరంగా అంటే సక్సెస్ రేటు ప్రతి సబ్జెక్ట్లోనూ ఉంటుంది. అలాగే కొంతమంది ఈ మిథున రాశిలో పుట్టిన లాయర్స్లో కొంతమంది స్వయంకృతం వల్ల వారు కొంతవరకు ఫెయిల్యూర్ దిశకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రాక్టీస్ లేకపోవడం కానీ, లేకపోతే వారు అనుకున్న ప్రగతిని సాధించడానికి కొద్దిగా అడ్డంకులు రావచ్చు. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కానీ అద్భుతం ఉంటే, అన్ని యోగాలు ఉంటే తప్పకుండా దీన్ని అధిగమించవచ్చు అన్నమాట. అదేవిధంగా రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంది? మిథున రాశిలో ఉన్నవారు మ్యాక్సిమం ఎక్కువ శాతం రక్షణ వ్యవస్థలోకి తక్కువ మంది ఉంటారు. కానీ మీరు ఉన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందుతారు. మీకు మంచి మంచి ప్రమోషన్స్ రావటం, అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థలో కూడా ఆనందం, అలాగే శుభకార్యాలు, అలాగే విశేషమైనటువంటి యోగాలను మీరు పొందే అవకాశం అనేది ఉంది అని చెప్పొచ్చు. చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. కాబట్టి మిథున రాశిలో ఉన్నవారు మ్యాక్సిమం సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ మీరు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే తప్పకుండా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని దానికి తగిన రెమెడీస్ చేయండి. దీనికల్లా హనుమంతుని యొక్క అభిషేకాలు, హనుమంతునికి సింధూర పూజ, ఆకు పూజ ఇలాంటివి చేయించడం, అభిషేకం చేయించడం, అలాగే శివాలయంలో అభిషేకం చేయించడం వల్ల కూడా ఈ అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ యొక్క మిథున రాశిలో వారికి వివాహ యోగం ఎలా ఉందో తెలుసుకుంటాం. మిథున రాశిలో ఉన్న వారికి దాదాపుగా వివాహ యోగం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఆలస్య వివాహాలను సూచిస్తుంది. తప్పకుండా మీరు గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. గృహయోగం ఎలా ఉంది? మిథున రాశిలో ఉన్నవారు గృహయోగానికి అద్భుతం అనమాట. మీరు ఆకస్మిక ధనయోగం, అప్రయత్న గృహయోగ ప్రాప్తి కూడా మీరు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా వాహన యోగాలు ఎలా ఉన్నాయి చూస్తాం. వాహన యోగం చాలా అద్భుతంగా ఉంది. వాహన యోగం వచ్చింది కదా అంటే వాహనం నడపటానికి కాదండి, వాహనం కొనటం, వాహనం మీకు అనుకూలం అవ్వటం, వాహనం మీరు పొందటం, వాహనంలో మీరు నడవటం. దీంతో పాటుగా మరి సేఫ్ జర్నీ చేయాలి కదా. సేఫ్ జర్నీ చేయాలంటే మీరు జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి వాహన యోగం మీకు చాలా బాగుంది. దాన్ని చక్కగా ఉపయోగించుకోండి. మార్కెట్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మార్కెట్ రంగంలో ఉన్న వారికి యథాప్రకారంగా కొంచెం అధిక శ్రమ గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం ఎండలు బాగా ఉంటాయి. కాబట్టి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క మార్కెటింగ్ వ్యవస్థలో మీరు మీ యొక్క విధులు నిర్వహించినట్లయితే సేఫ్ జోన్లో ఉంటారన్నమాట. అదేవిధంగా ఓవరాల్గా స్త్రీ పురుషులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో పుట్టిన వారు స్త్రీలు అయితే ఎలా ఉంటుందనేది ప్రశ్న వేశాము. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మిథునం అంటేనే స్త్రీ పురుషుల కలయికలో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ 50-50లో అద్భుతంగా ఉంది. ఇది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా చాలా సేఫ్ జోన్లో ఉన్నారు, సేఫ్గా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను చేసిన అన్నీ కూడా మీ అందరికీ సమానంగానే వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలు ముఖ్యంగా కళల్లో రాణించి ఆత్మస్థైర్యాన్ని పొందాల్సిన అవసరం ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా దృఢం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మానసికంగా, శారీరకంగా కూడా దృఢం అవ్వాలి. అది ప్రొటెక్షన్ జోన్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ మతకల్లో ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. ట్రాపింగ్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి జోన్లు కాకుండా ఎప్పుడు ఎరుకతో ఉండి చక్కగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలని నేను మనవి చేస్తున్నాను. శుభం భవతు మే సదాశివం. ఓం నమః శివాయ.